Hi everyone, welcome to Snigdha DS Academy. Today class ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, హాల్దియా ఓడరేవుకి అనుబంధము. ఆన్సర్ కలకత్తా. అంటే హాల్దియా ఓడరేవుకి గల అనుబంధము ఏంటి అని అంటే కలకత్తా అని చెప్పేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక పొడవైన జాతీయ రహదారి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అత్యధిక పొడవైనటువంటి జాతీయ రహదారి కనుక చూసినట్లయితే వారణాసి కన్యాకుమారి. నెక్స్ట్ క్వశ్చన్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారంలు ఇచ్చట కలవు. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. అంటే దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాలు కనుక చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఈ క్రింది పేరుతో పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని కనుక చూసినట్లయితే దిహాంగ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏంటండి అది? దిహాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గురు శిఖర్ ఏ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరము. అంటే ఇక్కడ గురు శిఖర్ అనేది ఏ పర్వత శ్రేణుల్లో అంటే ఎత్తైన శిఖరము అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆరావళి. అంటే గురు శిఖర్ అనేది ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరము అని ఇక్కడ చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్ ప్రవేశిత ప్రాంతాల్లో సంభవించే వాటి శాతము. అంటే మన ప్రపంచంలో సంభవిస్తున్నటువంటి భూకంపాలు కనుక చూసినట్లయితే పసిఫిక్ ప్రవేశిత ప్రాంతాల్లో సంభవించేటటువంటి శాతం ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి 75.6. అంటే వాటి సంభవించినటువంటి శాతం కనుక చూసినట్లయితే 75.6% రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పంట మంచు విషయంలో సున్నితమైనది అయితే పంట పరిపక్వత దశలో ఎన్ని రోజులు మంచు కురియకుండా ఉండాలి. ఆన్సర్ 200. అంటే 200 days కనుక చూసినట్లయితే ప్రతి పంట మంచు విషయంలో కనుక సున్నితమైంది కాబట్టి అయితే పంట పరిపక్వత వచ్చే దశలో 200 days కనుక మంచు కురియకుండా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే బయోస్పియర్ రిజర్వ్లు కనుక చూసినట్లయితే 15 బయోస్పియర్ రిజర్వులు మన భారతదేశంలో ప్రకటించడం జరిగింది. ఏంటండి? 15. నెక్స్ట్, రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నేలలు. ఆన్సర్ ఎర్ర నేలలు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన రాష్ట్రంలో కనుక చూసినట్లయితే ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నేలలు కనుక చూసినట్లయితే ఎర్ర నేలలు అని చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రము ఎక్కడ ఉన్నది. ఆన్సర్ కడక్ వాస్లా. అంటే కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రం కనుక చూసినట్లయితే కడక్ వాస్లాలో కలదు. నెక్స్ట్, సమాచార వ్యవస్థ పొర అని దేనిని అంటారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి తర్కో ఆవరణము. అంటే ఇక్కడ సమాచార వ్యవస్థ పొర అని తర్కో ఆవరణాన్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ అడవి విస్తీర్ణం ఉన్న రాష్ట్రము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అతి తక్కువ అడవి విస్తీర్ణం ఉన్న రాష్ట్రం కనుక చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి హర్యానా. అంటే హర్యానాను అతి తక్కువ అడవి విస్తీర్ణం ఉన్న రాష్ట్రంగా చెప్పడమైంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది. ఆన్సర్ ఆవాలు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ పర్వతాల్లో సందాదేవి శిఖరము ఎక్కడ ఉంది. ఆన్సర్ కుమయాన్.
అంటే హిమాలయ పర్వతాల్లో కనుక చూసినట్లయితే సందాదేవి శిఖరము కుమయాన్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కర్కాటక రేఖకు దగ్గరగా ఉన్న నగరము? ఆన్సర్ కోల్కతా. అంటే కర్కాటక రేఖకు దగ్గరగా ఉన్నటువంటి నగరం ఏంటి అంటే ఇక్కడ కోల్కతా అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్, ప్రపంచంలో పొడవైన దేశము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పొడవైన దేశం కనుక చూసినట్లయితే చిలీ. అంటే చిలీని మనం ప్రపంచంలో పొడవైన దేశంగా చెప్పడమైంది. నెక్స్ట్, క్రింది వాటిలో లాగూన్ కానిది? ఆన్సర్ పెరియార్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో వాతావరణ పీడనం ఎక్కువ, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది? ఆన్సర్ ప్రతి చక్రవాతాలు. ఏంటండి అవి? ప్రతి చక్రవాతాలు. అయితే శీతాకాలంలో కనుక చూసినట్లయితే వాతావరణ పీడనం ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే ప్రతి చక్రవాతాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే అధిక స్థాయిలో చమురు దొరికే అవకాశం ఉన్న రవ్వ చమురు క్షేత్రము ఎక్కడ ఉన్నది? ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కృష్ణా గోదావరి. ఇక్కడండి కృష్ణా గోదావరి. అంటే ఇక్కడ అధిక స్థాయిలో చమురు దొరికే అవకాశం ఉన్నటువంటి క్షేత్రం ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ కృష్ణా గోదావరిలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, దిల్వారా దేవాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ మౌంట్ అబూ. అంటే దిల్వారా దేవాలయం కనుక చూసినట్లయితే మౌంట్ అబూలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాజస్థాన్ జానపద నృత్యము ఏది? ఆన్సర్ జూమార్. అంటే రాజస్థాన్లో కనుక జానపద నృత్యము కనుక చూసినట్లయితే జూమార్ జానపద నృత్యము కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్? ఆన్సర్ కాజీరంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందినటువంటి జాతీయ పార్క్ కనుక చూసినట్లయితే కాజీరంగా జాతీయ పార్కు ఖడ్గమృగాలకు ఒంటి కొమ్ములకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కుగా చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, చంబల్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఆన్సర్ మే. నెక్స్ట్, పశ్చిమార్ధగోళంలో సంభవించిన హరికేన్లలో అత్యంత బలమైనది ఏది? ఆన్సర్ పాట్రిసియా. అంటే పశ్చిమార్ధగోళంలో సంభవించినటువంటి హరికేన్లలో కనుక చూసినట్లయితే అత్యంత బలమైనది ఇక్కడ ఏంటి అని అంటే పాట్రిసీమా అనేది అత్యంత బలమైనదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన సాగునీటి కాలువ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన దేశంలో కనుక చూసినట్లయితే పొడవైన సాగునీటి కాలువ ఏంటి అని అంటే ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, భూకంపానికి సంబంధించి అతి విధ్వంసకరమైన శక్తికి కారణమయ్యేవి ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భూకంపాలు సంభవించడానికి అతి విధ్వంసమైన శక్తి కారణమయ్యేవి ఏంటి అంటే ఎస్ తరంగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే ఎస్ తరంగాలు అనేవి భూకంపానికి సంబంధించి విధ్వంసకరమైన శక్తి కారణమయ్యేవి ఎస్ తరంగాలు అని చెప్పేసి ఇక్కడ చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఫ్రెంచ్. నెక్స్ట్, భూకంపాల నమోదు కేంద్రానికి మొదట చేరుకునే తరంగాలు? ఆన్సర్ పి తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాలకు సంబంధించిన శాస్త్రము? ఆన్సర్ సిస్మోగ్రఫీ. అంటే ఇక్కడ భూకంపాలకు సంబంధించినటువంటి శాస్త్రం కనుక చూసినట్లయితే సిస్మోగ్రఫీ అనేది భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మోగ్రఫీ అని అంటారు. నెక్స్ట్, భూకంప నాభి నేరుగా భూపరితలంపై ఉండే బిందువు? ఆన్సర్ భూకంప అభికేంద్రము. నెక్స్ట్ క్వశ్చన్,
నాభి అనునది భూకంపం యొక్క ఆన్సర్ మూలము. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవించుటకు కారణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధికంగా అంటే ఎక్కువగా విపత్తులు సంభవించడానికి కారణమైన వాతావరణం ఏంటి అంటే ఇక్కడ భౌగోళిక వాతావరణము. అంటే ఇక్కడ ఏంటంటే భౌగోళిక వాతావరణ పరిస్థితులు మరియు ఆర్థిక దుర్జలత్వము, సామాజిక అసమానతలు. నెక్స్ట్ క్వశ్చన్, సునామీని విపత్తుల జాబితాలో ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ 2004. నెక్స్ట్, సిమ్లా మరియు ఉత్తరాఖండ్లోని వేసవి విడిది కేంద్రాలు ఏ హిమాలయాల్లో కలవు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వేసవి విడిది కేంద్రాలు అనేవి కుమయాన్ హిమాలయాల్లో ఇవి కలవు. ఎక్కడండి? కుమయాన్ హిమాలయాల్లో. నెక్స్ట్, మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ సాగరమాత. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అయితే నేపాల్లో కనుక చూసినట్లయితే మౌంట్ ఎవరెస్ట్ను సాగరమాత అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, K2 శిఖరము ఏ పర్వత శ్రేణిలో కలదు? ఆన్సర్ కారాకోరం. నెక్స్ట్, మన దేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత గల రాష్ట్రం? ఆన్సర్ కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యధిక రోడ్ల సాంద్రత గల రాష్ట్రం ఏంటి అని అంటే కేరళ అని చెప్పేసి చెప్పడమైంది. మన దేశము ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి అంటే మన దేశంలో కనుక చూసినట్లయితే ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి అని అంటే ఆన్సర్ వచ్చేసి 13. అంటే మన దేశంలో 13 ప్రధాన ఓడరేవులు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, మనం క్రింది ఏ ఖనిజం విషయంలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నాయి? ఆన్సర్ బొగ్గు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నూలు వస్త్ర పరిశ్రమ కనుక చూసినట్లయితే ఫస్ట్ టైం మన భారతదేశంలో అహ్మదాబాద్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, మన దేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ మధ్యప్రదేశ్. అంటే అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఇక్కడ మధ్యప్రదేశ్. అంటే మధ్యప్రదేశ్లో కనుక చూసినట్లయితే అడవుల విస్తీర్ణము అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిన్నెరసాని జింకల పార్కు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఖమ్మం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఖమ్మంలో కనుక చూసినట్లయితే కిన్నెరసాని జింకల పార్క్ కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 1952 నాటి చట్ట ప్రకారం ఎంత మేరకు అడవులు ఉండాలి? ఆన్సర్ 33%. నెక్స్ట్, సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహము? ఆన్సర్ బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ 4 నిమిషాలు. నెక్స్ట్, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి అలా భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే చంద్రుడు కనుక చూసినట్లయితే తన చుట్టూ తాను తిరగడానికి మరియు అలా భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు ఏంటి అంటే 28 రోజులు. అంటే 28 రోజులలో చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ మరియు భూమి చుట్టూ కూడా తిరుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు దక్షిణ కొనగల చివరి ప్రాంతం ఏది? అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇందిరా పాయింట్. నెక్స్ట్, కోలాటము ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యము? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కోలాటం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యము. నెక్స్ట్, భూమధ్య రేఖ ప్రాంతంలో భూమి ఉబ్బెత్తుగా ఉండడానికి సరైన కారణాన్ని వివరించేది? ఆన్సర్ అపకేంద్ర బలం. అంటే భూమధ్య రేఖ ప్రాంతం కనుక చూసినట్లయితే భూమి ఉబ్బెత్తుగా ఉండడానికి సరైన కారణాన్ని వివరించేది ఏంటి అంటే ఇక్కడ అపకేంద్ర బలము. ఏంటండి అది? అపకేంద్ర బలము.
సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.